వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ మండలం గోడూరులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురే లేదని, విజయాన్ని అడ్డుకోలేరన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పోలీసులు నోటీసు ఇస్తే తెలంగాణ జాతికి ఇచ్చినట్టు చెబుతున్నారని సీఎం విమర్శించారు. రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఈ 2 ఏళ్లలో వ్యవసాయం కోసం, రైతుల కోసం దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు సంక్షేమం కోసం ఈ రోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం. నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటాడు. అట్లనే అనుకుందాం. వేళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా. మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్లో అందరినీ రాణిస్తావా? మీ టీవీలు, మీ పేపర్లు మాకు ఇస్తావా? 1,000 కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టిన దాంట్లో తెలంగాణ నిరుద్యోగులకు ఏమని ఇస్తావా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, లోక్సభలు, మంత్రులు, ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు. తెలంగాణ సమాజానికి ఇచ్చినవా? ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి. రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి మీరు చప్పట్లు కొట్టాలి, సార్కి వినిపిస్తుంది. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని, రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజని, బొల్ల బ్రహ్మం నాయుడు దాడులు అత్యంత హేయమని, వీళ్ళందరూ చేసిన తప్పేంటి అంటూ జగన్ ప్రశ్నించారు. కుట్రపూరితంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తిరుమల ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారని జగన్ చెప్పారు. జంగల్ రాజ్ అనేది రాష్ట్రంలో ఈ రోజు జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అని అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈ రోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈ రోజు జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజు అంబటి రాంబాబు అన్న విషయంలో జరిగిన విషయమైతేనేమి, ఈ మధ్య కాలంలో జరిగిన జోగి రమేష్ ఇంటి మీద దాడి విషయమైతేనేమి, విడుదల రజనీ అమ్మ మీద అటాక్ చేసిన విషయమైతేనేమి, బోళ్ళ బ్రహ్మనాయుడు అన్న మీద ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు. వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవము అని ఏకంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు. కేంద్రానికి సంబంధించిన ఈ ల్యాబులు వీళ్ళ హయాంలో వీళ్ళు ఇచ్చిన టెస్ట్ శాంపుల్, అవి శాంపులింగ్ టెస్ట్ శాంపుల్ కూడా అనలైజ్ చేసి వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో అనలైజ్ చేసి ఈ
నెయ్యిలో జంతువుల కొవ్వు గాని, ఒడ్డు మాంసం కొవ్వులు గాని, పంది కొవ్వు గాని, చేప నూనె గాని, ఇటువంటివి ఇంకొకటి గాని ఇటువంటివి అవి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారన్న ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పవన్ ఓ దిష్టి, కళ్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏపీలో చేసుకోవాలని, ఆయన తెలంగాణ వ్యతిరేకం అని, గతంలో తెలంగాణ గురించి నీచంగా మాట్లాడారని విమర్శించారు. పవన్ చెప్పారని ఇక్కడ ఎవరు ఓటు వేయవన్నారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా రాబోతోందని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, తెలంగాణ భాష గురించి, తెలంగాణ నడవడి గురించి చాలా నీచ స్థాయిలో విమర్శ చేశారు. అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ దిష్టి కళ్యాణ్ అంటాం. వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు. పవన్ కళ్యాణ్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. మరి రాజకీయాలు చేసుకుంటే ఆంధ్రలో చేసుకోవాలి, కానీ తెలంగాణలో వారు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఈసారి నమ్మరు. భిక్షాంది మా కలిసి ఓట్లు అడిగి పెట్టిన దుస్థితికి పోయినారంటే తెలంగాణలో బీజేపీ దీనస్థితి అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకులు వచ్చి ఇక్కడ ఓట్లు అడుగుతుంది తప్ప వాళ్ళకి ఓట్లు రానే పరిస్థితి కనబడలేదు. యాజ్ చీజ్ గా బీజేపీని తెలంగాణలో ఆదరించే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీరు దేవుల పేరిట, మతం పేరిట మోసం చేయాలని మళ్ళీ ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి, వారి సంక్షేమం. ఆ సంక్షేమం, ఆ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇచ్చింది కాబట్టి ఇవాళ 90% పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ లో చూస్తా ఉన్నాయి. కాబట్టి ఆ భయంతో పవన్ కళ్యాణ్ లాంటి చరితామని బీజేపీ నాయకుడు పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, తెలంగాణ భాష గురించి, తెలంగాణ నడవడి గురించి చాలా నీచ స్థాయిలో విమర్శ చేశారు. అందుకే వారిని మేము పవన్ సిట్ విచారణ పేరుతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుసగా విచారణ చేస్తుంటే అనుమానం వచ్చిందని తెలిపారు. ఆరా తీస్తే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం బయటపడిందన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు ఇచ్చిందని, దివాలా తీసిన ఇన్ఫ్రా సంస్థకు 6,000 కోట్లు టెండర్లు ఇచ్చారని చెప్పారు. గతంలో రేవంత్ పై ఐటీ సోదాలు జరిగాయన్నారు. ఇన్ఫ్రా కంపెనీలో సీఎం పెట్టుబడులు ఉన్నాయని, 2023లోనే కేఎల్ఎస్ఆర్ సంస్థ దివాలా తీసిందన్నారు. ఈ కంపెనీకి ఎందుకు టెండర్లు ఇచ్చారని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ఈ బినామీ వ్యవహారం బయటకు రాకుండా చేయాలనే సిట్ విచారణతో డ్రామా ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చి కేఎల్ఎస్ఆర్ అనే ఒక కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. నేనేదో ఊరికే అనట్లేదు, అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెట్టు. నేను ఈ మాట చెప్పగానే కొన్ని ఛానళ్ళు లైవ్ కట్ చేస్తాయి, అది కూడా నాకు తెలుసు, పర్వాలేదు. అయినప్పటికీ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో 6,000 కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే, స్పష్టంగా నేను చదువుతాను, మీరు వినండి. ఏం రాశారంటే, సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్. ద కంపెనీ అలిజెడ్లీ సెక్యూర్డ్ గవర్నమెంట్ టెండర్స్ వర్త్ అప్రాక్సిమేట్లీ ₹6,000 crore డ్యూరింగ్ ద ఇన్సాల్వెన్సీ పీరియడ్ వితౌట్ ద ఆథరైజేషన్ ఆఫ్ ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్. ఐపీ ప్రొఫెషనల్ ఇది లేకుండా, అనుమతి లేకుండా 6,000 కోట్ల టెండర్లు తెచ్చుకున్నారు వీళ్ళు. మరి ఎక్కడికి వచ్చినాయి ఈ ప్రాజెక్టులను మాకు కూడా అనుమానం వచ్చింది. ఎక్కడొచ్చినాయి ఆ ప్రాజెక్టులు అంటే మొత్తం తెలంగాణ. జనవరి 22-23 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యభిచారి కాంగ్రెస్ అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్లో పార్టీ ఫిరాయింపులు సంసారం పెట్టారు. కనిపించడం లేదా అని స్పీకర్ను ప్రశ్నించారు. సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు జరిగారు. ఇట్లా ఈ రకంగా బండి సంజయ్ కుమార్ గారు సభా ప్రాంగణంలో ఉన్న రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలదండను వేస్తున్నారు.
ఆ వేసిన వెంటనే వారు వేదిక మీదకి వస్తారు. వేదిక మీదకి వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజలను ఉద్దేశించి చేయరు. పాపం ఇవాళ చూసినాక మీరు నన్ను పూర్తిగా గెలిపించారు, ఓటు పూర్తి కోటేశారు, అవునా కాదా? నేను పోయి వేరే పార్టీలో చేస్తే మిమ్మల్ని మోసం చేసినట్ట కాదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో మా స్పీకర్ సార్ చాలా మంచోడు, చాలా నిజాయితీపరుడు, ఆ పదవి చాలా గొప్పది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేరలే అది బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు చెప్తున్నారు. ఎవరైతే ఫిరాయించిందో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పోయి ప్రజలను అడుగుతారు, నువ్వు వీళ్ళు ఏ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నా, నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ము ఇలా గౌరవ స్పీకర్ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ప్రజల్లో తిరగండి, ప్రజల్లో విచారణ చేయండి. నేను ఫిరాయించిన ఎమ్మెల్యే నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలను గల్లవట్టు అడగండి. మీరు ఏ పార్టీకి మేము ఓటేస్తే మీరు ఏ పార్టీకి పోయారు, ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నారు నిలదీయండి. పటాన్ చెరువు నియోజకవర్గం గడ్డపోతారు మున్సిపాలిటీ పరిధిలోని మాధారం గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలతో ఆయన ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాధారం గ్రామ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు ఇప్పుడు అందడం లేదని, ముఖ్యంగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ముఖం చాటేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కి ఆ పిల్లని తీసుకొని తల్లిని తీసుకొని రావాలి. లేని పరిస్థితుల్లో మేము ఏమనుకోవాలి సార్? మాకు భూములు కూడా లేవు, మేమేం చేయాలి? గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. గట్లే అయింది మొన్న కూడా. ఈ కేసీఆర్ చేసే పని కంటే రేవంత్ రెడ్డి ఆడే అబద్ధాలే జల్దీ చుట్టినాయి, నమ్మినాం, ఆగమైనాం. ఇక అయిపోయింది. ఇక ఇప్పటికైనా మళ్ళీ మనం తెచ్చుకొని మంచి రోజులు చేసుకుందాం. దయచేసి మీరందరూ కూడా మీరు చేయలే, కొంచెం గడు వేరేది కాగమైంది, మనది కోలే బిడ్డ. వాస్తవానికి మన మెదక్ జిల్లా దిక్కు మంచిగానే మనం కేసీఆర్ దిక్కే ఉన్నాం. జర వేరే దిక్కు కొంచెం కింది మీద అయ్యి మనం దెబ్బతలిగింది. ఇక్కడ మా మహేందర్ గౌడ్ నిలబడ్డాడు. ఏడున్నర బాబు దండం పెట్టుకో. మహేందర్ గౌడ్ జరంతా మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలి మా తమ్మునికి అని ఒక కోరిక. రెండవది మా జే మల్లేష్ ఉన్నావు బిడ్డ, నమస్తే పెట్టుకో. జే మల్లేష్ 11వ వార్డులో ఉన్నాడు, తమ్ముడిని ఆశీర్వదించండి. అట్లే మా చెల్లె స్వాతి గణేష్. అంటే మా పిల్లలు మంచిగా బతకాలని ఏ తల్లైనా కోరుకుంటారు. నా పిల్లలు నాకంటే మంచిగా బతకాలని కోరుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక పిల్లల చదువులను ఆగం చేస్తా ఉన్నాడు. ఆ పిల్లల చదువులకు కట్టాల్సిన పైసలు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 2000. శ్రీ సత్యసాయి జిల్లాలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల చేపట్టిన మన్రేగా పరిరక్షణ యాత్ర 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని రాఘవంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో ఆమె స్వయంగా పాల్గొన్నారు. కూలీలతో కలిసి పలుగు పారపట్టి మట్టి ఎత్తి పనిచేశారు. అనంతరం స్థానిక కూలీలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని, దీనిపై ప్రజలు గళమెత్తాలని ఆమె పిలుపునిచ్చారు. పని ఇయ్యలేదు. గత సంవత్సరంలో తీసుకున్న 52 రోజులు మాత్రమే సగటున పని ఇచ్చారు. ఒక మనిషికి 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. 52 రోజులు కేవలం 52 రోజులు పని ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 125 రోజులు ఇస్తాము అంటే నమ్ముతారా? కనీసం 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు 125 రోజులు పనిస్తాము అని పోస్టర్లు వేసుకుంటున్నారంటే ఎంత సిగ్గులేదనుకోవాలి. అమ్మా 125 రోజులు పని ఇవ్వరు. ఎక్కడ మీరు పోస్టర్లు చూసినా మీ మనసులో ఇది అర్థం చేసుకోండి, అది అబద్ధం, అది మోసం, అది బూటకం. కేవలం మీ చేత వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మీ నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడానికి మాత్రమే 125 రోజులు అని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇది పచ్చి అబద్ధం.
52 రోజులు మాత్రమే ఇచ్చారు పోయిన సంవత్సరం. 100 రోజులు కూడా ఇవ్వలేదు. 100 రోజులు కూడా ఇవ్వలేని వాళ్ళు 52 రోజులు మాత్రమే పని ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 125 రోజులు ఇస్తారు అని మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొత్త చట్టం ముమ్మాటికి పేదలకు వ్యతిరేకం. ఇప్పటికే పేదరికంలో అల్లాడిపోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కానీ ఉపాధి హామీ పథకం కూడా తీసేస్తే ఇక మొత్తానికే ఆకలి చావులు చూడాల్సి వస్తుంది. పని లేక వలసలు వెళ్లాల్సి వస్తుంది. ఇది కాదు కదా మనకు కావాల్సింది. ఇది వరకు ఎట్లా ఉండేదమ్మా? ఉపాధి హామీ పథకం అంటే గ్రామ సభలు పెట్టేవాళ్ళు. సీనియర్ పాత్రికేయుల అనుభవాలతో ముద్రించిన మెనోగ్రాఫ్స్ పుస్తకాలు యువ జర్నలిస్టులకు ఒక దిక్సూచి లాంటివని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయులపై అకాడమీ ప్రచురించిన మెనోగ్రాఫ్స్ ఆవిష్కరణ, ఇటీవల మరణించిన పాత్రికేయుల కుటుంబాల పెన్షన్ చెక్కుల ప్రధాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సోషల్ మీడియా రాకతో నేటి జర్నలిస్టులపై ఒత్తిడి విపరీతంగా పెరిగిందని, దీనిని తట్టుకుని నిలబడాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో విద్య, ప్రజా వ్యవహారాల సలహాదారు కేశవరావు, తెలంగాణ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అఫ్జల్ బేగం గారు, షేక్ నవ తెలంగాణ గారు, మాస్టర్ న్యూస్ శ్రీమతి ఎల్ లక్ష్మి గారు ఒక మహాఘట్టంగా చెప్పుకోవచ్చు. మరొక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో జర్నలిస్టులకి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు సేవలు అందించిన జర్నలిస్టులకి, అలాగే లోకసభకు వెళ్ళి విశాలాంధ్ర కరెస్పాండెంట్ గా హనుమంతరావు గారు 1952లో అక్కడ తెలుగు పేపర్లు లోక్సభలో లేవు. ఇప్పుడు ఉన్నాయో తీసేసారో తెలియదు. విశాలాంధ్రకు సీట్ ఉంటుంది, పర్మనెంట్ సీట్. సీనియర్ ఆదిరాజ్ వెంకటేశ్వరరావు గారు ఆంధ్రజ్యోతిలో చాలా కాలం పనిచేశారు. అలా డీటెయిల్ గా చదువుకునేటువంటి అవకాశం, సమగ్రంగా సమాచారాన్ని మనం పెంపొందించుకునేటువంటి అవకాశం. ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, బడ్జెట్ పుస్తకాలు తీస్తారు కానీ మా పార్లమెంట్ సభ్యులు చదవరు, మా శాసనసభ్యులు ఎవరు కూడా చదవరు. అర్థం కూడా కాదు, వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి రాష్ట్రపతి ప్రసంగం అయినా కానీ, లేకపోతే బడ్జెట్లో గవర్నర్ గారు రాష్ట్ర శాసనసభకు వచ్చినప్పుడు ఉభయ సభను పిలిచి మాట్లాడే ఏసీబీ అధికారుల వలలో భారీ అవినీతి తిమింగలం పడింది. 15 లక్షల లంచం తీసుకుంటూ కూకట్పల్లి జోన్ ఎస్ఈ చిన్నారెడ్డి అధికారులకు చిక్కారు. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. వివిధ పత్రాలను అధికారులు పరిశీలించారు. చిన్నారెడ్డి ఆస్తులు, ఇతర అంశాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. బిల్లులు మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాలని ఒక కాంట్రాక్టర్ను డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీపీ. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ కాంట్రాక్ట్స్ తో కొన్ని చెరువులు అవి ఇవి క్లీన్ చేసి మెయింటైన్ చేసే ఒక కాంట్రాక్టర్ గారు మాకు ఒక కంప్లైంట్ చేశారు. ఏమనంటే ఇక్కడ ఆయన కొన్ని కాంట్రాక్ట్స్ ఆయనకి బిడ్డింగ్లో రావడం జరిగింది. దాని ప్రకారం ఆయన వాటిని చెరువుల క్లీనింగ్ ప్లస్ మెయింటెనెన్స్ అవి చేస్తున్న సందర్భంలో ఆయనకు ఒక 3 ప్యాకేజ్లకు సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్స్ దాదాపు 1,40,00,000 రూపాయల వరకు పెండింగ్ ఉన్నాయి. వాటిని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి, అప్రూవల్కి, ఇవన్నిటికీ సంబంధించి ఇక్కడ చిన్నారెడ్డి గారని సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఉన్నారు. ఆయన దాదాపు 40 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టుగా మాకు కంప్లైంట్ చేయడం జరిగిందండి. తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఒక 30 lakhs రూపీస్కి ఆయన బేరం చేసి ఒప్పించడం జరిగింది. ఆ 30 lakhsలో ఇతను నేను అంత ఇచ్చుకోలేను అట్ టైం 30 lakhs అంటే సరే అని ఒక పార్ట్ పేమెంట్ ఒక 15 lakhs ముందు, ఒక 15 lakhs తర్వాత ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 15 లక్షల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
బడ్జెట్ కేటాయింపులలో వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు ఉంటే అక్కడ అడ్డుగోలుగా నిధులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నుండి పన్నుల రూపంలో నిధులు తీసుకుంటున్నారని, కానీ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన వైఖరి మార్చుకోవాలని, ఆమె హైదరాబాద్ పర్యటనకు ఎప్పుడు వచ్చినా అడ్డుకుని తమ నిరసన సెగ చూపిస్తామని దానం హెచ్చరించారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేసి ఈ వ్యాఖ్యలు చేశారు. జరిగినటువంటి పార్లమెంట్ బడ్జెట్ గురించి చెప్పుకోవాలంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో ఆశించి కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు కనీసము న్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టుల మీద ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ, లేకపోతే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కానీ అన్ని మాకున్నటువంటి ప్రపోజల్స్ డిపిఆర్ తో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ గురించి ఊసెత్తకపోవడం, కేవలము స్పీడ్ రైల్స్ ఒకటి, మెట్రో రైల్ ఒకటి, ఎయిర్పోర్ట్ వరకు అని, దీనివల్ల వచ్చిన లాభం ఏంటో అర్థం కాలేదు. కానీ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ ఊసెత్తలేదు. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పడానికి మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే దానికి నిదర్శనం. కానీ విషయంలో మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి అడిగారు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి డబ్బులు అడిగారు, దానికి ఎక్కడ ఊసెత్తలేదు. అప్పుడు ఉన్నటువంటి మరి మా కేంద్ర మంత్రి అడిగితే మీరు నూకలు అమ్ముకోండి, మీరు నూకలు మేము తీసుకోమని ఇలాగా కేంద్ర రాష్ట్రాన్ని మన ఎగతాళి చేసే విధంగా మాట్లాడారు. తెలంగాణలో నూకలే తింటారు కదా అని మాట్లాడారు. అంటే ఇలాగా వీళ్ళు చేసేటువంటి రీతికి వ్యతిరేకంగా తప్పకుండా అవసరమైనప్పుడు దాని వ్యతిరేకంగా మేము పోరాటం. ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీబ్ విమర్శించారు. మహబూబ్ నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప్ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యమైందన్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన ధ్వజమెత్తారు. కాగా అంతకుముందు కొత్తగా ఎన్నికైన బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ రాష్ట్రాన్ని విచ్చేస్తున్న సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టుకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. मकसद केवल समाज में तुष्टीकरण की राजनीति को आगे बढ़ाना है। उन्होंने तेलुगु लोगों को, तेलुगु भाषा को और इसकी संस्कृति को लगातार दमन किया है और कहीं न कहीं हम लोगों ने उनके उस बयान को भी देखा है जिसमें उन्होंने हमारे संस्कृति को, हमारी सनातनी परंपराओं को नष्ट करते हुए ये नारा दिया कि कांग्रेस इज मुस्लिम एंड मुस्लिम इज कांग्रेस। ये नारा कहीं न कहीं शर्मसार करता है इस राज्य के मुख्यमंत्री के उस चरित्र को जिन्होंने इस प्रकार का बयान दिया और कहीं न कहीं कांग्रेस की चरित्र को सामने ఒక మలుపు చేరుకున్నాయి. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం కొన్ని వర్గాలను బుజ్జగించడానికి, కొన్ని వర్గాలను సంతృప్తిపరచడానికి ఏ రకంగా ఈ మధ్యలో వారు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటే ముస్లింస్ అంటే భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై కేంద్రం పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది. లోక్సభలో మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో భారత్ సేఫే అని స్పష్టం చేశారు. మన రైతులకు ఈ డీల్ రక్షణ ఇస్తుందన్నారు. మోడీ, ట్రంప్ రెగ్యులర్ టచ్లోనే ఉన్నారని తెలిపారు.
వ్యవసాయం, పాడి పరిశ్రమ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నారు. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతులకు లాభం చేకూరుతుందని, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. అయితే భారత్ యుఎస్ ట్రేడ్ డీల్పై పీయూష్ గోయల్ ప్రసంగం సమయంలో లోక్సభలో గందరగోళం ఏర్పడింది. ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే గోయల్ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. पक्ष के वार्ताकारों ने पिछले एक वर्ष में विभिन्न स्तरों पर गहन बातचीत की है. दोनों पक्षों के महत्वपूर्ण और विविध हितों को देखते हुए यह स्वाभाविक है कि दोनों पक्ष अपनी अपनी अर्थव्यवस्थाओं के महत्वपूर्ण और संवेदनशील क्षेत्रों की रक्षा करते हुए सर्वोत्तम संभव परिणाम सुनिश्चित करना चाहेंगे. इन वार्ताओं के दौरान भारतीय पक्ष अपने संवेदनशील क्षेत्रों, विशेषकर कृषि और दुग्ध क्षेत्रों के हितों की रक्षा सुनिश्चित करने में सफल रहा है. अमेरिकी पक्ष के भी ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విచారణలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. సర్ ప్రక్రియకు సంబంధించిన తాను ఈసీకి 6 సార్లు లేఖలు రాసినట్లు ఆమె అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని తెలిపారు. తన రాజకీయ పార్టీ కోసం పోరాటం చేయడం లేదని, ఒక పెద్ద కారణంతోనే న్యాయం కోసం ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా మమత చేసిన పిటిషన్లో భాగంగా ఈసీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. Thank you very much, and my humble regards to Mr. Dwivedi and others, my opponent lawyers also. Sir, the problem is always our lawyers fight for the case, and they're fighting from the beginning. We are also. But sir, when everything is finished, when we are not getting justice, when justice is crying behind the door, I quote Rabindranath Tagore, then we thought that we are not getting justice anywhere. So many times I have written 6 letters to Election Commission, including all the details, but no reply, sir. I'm a bonded labor, sir. Maybe I prefer that. I'm a very less important person. I prefer that. Sir, I'm from a common family, but I'm not fighting for my party. Explain you, sir. Give me time till tomorrow day afterwards, then I can get back. May I explain you, sir? Because in my view, because I belongs to that state. I am any doubt. జపాన్లోని అనేక ప్రాంతాలను భారీ హిమపాతం ముంచెత్తింది. గత 2 వారాలుగా ఉత్తర జపాన్లో కురుస్తున్న భారీ మంచు కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 మంది మరణించారని, గాయాలు పాలు అయ్యారని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 72 అంగుళాల మేర మంచు పెరిగిపోయినట్లు తెలిపారు. అతి శీతల వాతావరణం కారణంగా గుండెపోటు మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయన్నారు. జపాన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి మాట్లాడుతూ భారీగా మంచు పేరుకుపోవడంతో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థతో పాటు ఇతర ప్రజా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. ఇంత అధికంగా మంచు కురవడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారని, రానున్న రోజుల్లో హిమపాతం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.